హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మదర్స్ డే కదా, తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మకి కూడా ఎస్పెషల్లీ హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఈ సృష్టిలోని ప్రతి జీవికి మూల కారణం అమ్మే కదా. మనకి ఈ లోకంలో అమ్మ కన్నా గొప్ప ప్రేమని ఎవ్వరూ చూపించలేరు. తల్లి ప్రేమని మించిన ప్రేమ వేరొకటి లేదు ఈ లోకంలో. అలాగే తల్లి చూసుకున్నంత గొప్ప భద్రతతో ఎవ్వరు చూసుకోలేరు మనల్ని. అమ్మే అంత జాగ్రత్తగా భద్రతగా మనల్ని చూసుకోగలదు. అలాంటి అమ్మలందరికీ కూడా ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ మదర్స్ డే రోజున నేను ఈ వీడియో ద్వారా మా అమ్మకి మదర్స్ డే విషెస్ని చెప్తున్నాను. హ్యాపీ మదర్స్ డే అమ్మ. మా అమ్మకే కాదు, అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. అలాగే ఈ మదర్స్ డే రోజున నేను మా అమ్మకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాను. అదేంటో మీకు చూపిస్తాను. మనం గిఫ్ట్ అనేది వాళ్ళకి ఎంత కాస్ట్ పెట్టి కొనిచ్చామా అన్నది కాదు, ఎంత ప్రేమతో ఇచ్చామా అన్నది వాళ్ళు చూస్తారు. ఏ అమ్మైనా అలాగే చూస్తుంది. మన ప్రేమనే చూస్తుంది కానీ దాని వాల్యూని చూడదు. నేను ఈరోజు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అమ్మకి అనుకొని తన కోసం నేను ఒక శారీ తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు మా అమ్మ దగ్గర లేను. తన కోసం సమ్మర్ కదా, కాటన్ శారీ ఒకటి తీసుకున్నాను. ఇదే మదర్స్ డే గిఫ్ట్గా ఇద్దామని. నేనైతే ఇప్పుడు అక్కడ లేను, అమ్మ ఇక్కడ లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉంది, నేను మా ఇంట్లోనే ఉన్నాను. కానీ నేను ఫోన్లో చూపించాను, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిస్తాను, లేదంటే ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు పంపిస్తాను. తీసుకొని ఉంచాను ఇద్దామని. అలాగే నేను సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాను. అది కూడా ఒక చిన్న గిఫ్టే అనమాట. నేను ఆన్లైన్లో బుక్ చేశాను. డైరెక్ట్గా అక్కడికి రేపల్లెలో ఇంటికి వెళ్ళేటట్టుగా బుక్ చేశాను. అదేంటిదంటే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ టైప్ అనమాట, క్లచ్ బ్యాగ్ టైపు. అది నేను ఖచ్చితంగా రేపు మదర్స్ డే రోజునే వెళ్తుంది. ఈరోజు వీడియో అనేది నేను మే 7న చేస్తున్నాను. ఈ వీడియో మీకు మే 8న పోస్ట్ అయింది కదా. ఆ రోజుకి అక్కడికి వాళ్ళ ఇంటికి మే 8న ఆన్లైన్లో బుక్ చేసిన బ్యాగ్ అనేది అక్కడికి వెళ్తుంది. నేను ఇంతవరకు అయితే చెప్పలేదు, వెళ్ళిన తర్వాత చూసిద్ది కదా అని. అలాగే నా బర్త్డే కోసం కూడా కొంత షాపింగ్ అనేది చేశాను. లాస్ట్ టైం అయితే నా బర్త్డే మదర్స్ డే రెండు ఒక రోజునే వచ్చినాయి. నేను మదర్స్ డే అలాగే బర్త్డే రెండు సెలబ్రేట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 8న మదర్స్ డే వచ్చింది, 9న నా బర్త్డే కోసం కొన్ని టాప్స్ అని తీసుకున్నాను. అవి చూసే ముందు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను, చూసేయండి. అది పచ్చి కొబ్బరిను మామిడికాయ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూసేసి వచ్చిన తర్వాత ఈ క్లాతింగ్ అనేది చూద్దాం. ఈ పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి కోసం పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 అరకప్పు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి, మీరు కారం ఎక్కువగా తింటే ఒక 2-3 ఎక్కువ వేసుకోండి, తక్కువగా తింటే ఒక 10 అయితే సరిపోతుంది. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూను మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని అలాగే మామిడికాయ ముక్కల్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరిను మామిడికాయ ఇవేమీ వేయించే అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వెంటనే. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అంతే, సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టేసేసుకోవడమే. తాలింపు కోసం ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్లేస్లోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మామిడికాయ అనేది తీసేస్తే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. రెసిపీస్ చూస్తారు కదా, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న క్లాతింగ్ అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. నేను వీటిని ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను, విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్లో. బర్త్డే కోసం అని తీసుకున్నాను టాప్స్ కొన్ని.
శారీస్ అనేవి ఎప్పుడైనా ఒకసారి పండగకి ఒకసారి తీసుకుంటాను. మళ్ళీ మ్యారేజ్ డే అప్పుడు ఒకసారి తీసుకుంటాను. ఇంకా మిగతా టైంలో అన్ని సార్లు కూడా నేను ఎక్కువ డ్రెస్లే యూజ్ చేస్తాను కాబట్టి డ్రెస్లే తీసుకుంటాను. శారీస్ తీసుకున్నా కానీ కట్టుకోను కాబట్టి తీసుకున్న ఒక్కసారి కట్టుకుంటున్నాను. మళ్ళీ అసలు ఎప్పుడు కట్టుకుంటున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. అందుకని ఎక్కువ డ్రెస్లే తీసుకుంటాను. ఇప్పుడు నేను తీసుకున్న టాప్స్ అనేవి నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ కలర్, ఇది బాందినీ టైప్ అంటారు కదా ఆ మోడలు. పైన నెక్కి రౌండ్ నెక్ వచ్చింది, మొత్తం మిర్రర్ వర్క్ లాగా వచ్చింది వర్క్ నెక్ మొత్తం. చాలా బాగుంది. ఈ డ్రెస్కి ఈ దుపట్టా కాంబినేషన్తో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దుపట్టా నాకు చాలా నచ్చింది, అందుకే ఇష్టంగా తీసుకున్నాను. దీని మీద కూడా బాగా సెట్ అయింది కదా. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది ఇది వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ కలరు వేరు, బయట అయితే వేరుగా ఉంది. దీని మీద 3 కలర్స్లో ట్రయాంగిల్స్ లాగా వచ్చినాయి అనమాట. ఎల్లో, బ్లూ, వైట్ కలరు. ఏ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బ్లూ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ టాపు, వైట్ కలర్ డిజైన్ వచ్చింది కదా. ఇది హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి, ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా అలా వచ్చినాయి. దీని మీదకి వైట్ లెగ్గిన్ తీసుకున్నాను. ఇది యాంకిల్ లెంత్. ఇది ఇంకో స్కిన్ కలరు, రెండు తీసుకున్నాను. 2 యాంకిల్ లెంత్, 2 లెగ్గిన్స్ 600. చాలా బాగుంది, గో కలర్స్ అనమాట. ఇవే నా డ్రెస్సులు. నా బర్త్డే కోసం నాకన్నా కానీ మా పిల్లలు, హస్బెండ్ వీళ్ళు షాపింగ్ ఎక్కువ చేసుకున్నారు. బర్త్డే నాదైతే షాపింగ్ వాళ్ళు చేశారు ఎక్కువ. పాపకైతే ఇవి సమ్మర్ కదా, ఇప్పుడు సింపుల్గా ఈ టాప్స్ ఎక్కడైనా బయటికి ఎలా వెళ్ళేటప్పుడు మెత్తగా బాగుంటాయని ఇవి తీసుకున్నాను. పింక్ ఒకటి, బ్లూ ఒకటి, 3/4 జీన్స్ ఒకటి తీసుకున్నాను. ఇవైతే టీషర్ట్లు బాబువి. ఈ 4 టీషర్ట్స్ వాడికి ఈ సమ్మర్లోనే కాదు, వాడు మామూలుగా కూడా ఎక్కువ టీషర్ట్సే వేసుకుంటాడు. మెత్తగా ఉంటాయి కదా, గుచ్చుకోకుండా ఇలా మెత్తగా ఉండే అయితేనే ఎక్కువ ఇష్టపడతాడు. ఇవైతే మా వారి. ఇంకా జెంట్సీ అంటే ఏముంటాయి, ప్యాంటు షర్ట్లు, ఫార్మల్స్ తీసుకున్నారు, ఆఫీస్కి అలా వేసుకెళ్ళడానికి ఉంటాయని. ఇంతే. చూసారు కదా డ్రెస్సులు. మీకు ఏ డ్రెస్ నచ్చింది? నాది బర్త్డే రోజున నేను ఏం వేసుకుంటానో మీరు గెస్ట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ కూడా చూసారు కదా, పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి. అది కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాలో నేను పిక్స్ అనేవి చాలా యాడ్ చేస్తాను. అలాగే పిల్లలతో రీల్స్ తీయించిన రీల్స్ కూడా పెడతాను. నా ఇన్స్టా లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ని తప్పకుండా చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రేపు మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.